Welcome to Satya Sai English Medium High School, Andhra Pradesh State Board, Chapter 3, Class 10, Refraction of Light at Plane Surfaces, Lecture 2. So Lecture 1 miss అయింటే సో మన యూట్యూబ్ ఛానల్ ఏపీ ఫిజిక్స్ వాళ్ళలో అప్లోడ్ అయి ఉంది, మీరందరూ చూడొచ్చు. అండ్ ఒకసారి ఫాస్ట్ గా లెక్చర్ 1 రివిజన్ చేసుకొని లెక్చర్ 2 కి వెళ్ళిపోదాం. సో ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసామంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏం డిస్కస్ చేసాం. ఏం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే వాట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో వెన్ లైట్ ray enter from one medium to another medium, at interface the light ray changes its path or its direction. So this is called a refraction of light. ఇంకా ఏం నేర్చుకున్నామంటే ఎస్టర్డే ఇంటర్ఫేస్ అంటే ఏమో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఇంటర్ఫేస్? A line which separates two different mediums. సో అదే విధంగా రేరర్ మీడియం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ రేరర్ మీడియం? సో a medium in which the speed of light is maximum is called రేరర్ మీడియం. సో ఇక్కడ డెన్సిటీ ఎలా ఉంటుంది మీడియంలో? పార్టికల్స్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి లైట్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అదే విధంగా డెన్సర్ మీడియం గురించి డిస్కస్ చేసాం. డెన్సర్ మీడియం అంటే ఏమి? A medium in which the speed of light is minimum. It is called a denser medium. అంటే ఇక్కడ పార్టికల్స్ యొక్క డెన్సిటీ మీడియం లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్సిడెంట్ రే గురించి డిస్కస్ చేసాం. ద రే విచ్ ఫాల్స్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని డిస్కస్ చేసాం. సో ఇంటర్ఫేస్ లో ఏదో ఒక పాయింట్ దగ్గర రే ఎక్కడైతే ఫాల్ అవుతుందో ఆ పాయింట్ ఏమంటాం? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ O. అండ్ తర్వాత రిఫ్రాక్టెడ్ రే. సో ఆఫ్టర్ ఇన్సిడెన్స్ ద రే బెండ్ అండ్ ట్రావెల్స్. సో దీన్ని ఏమంటామంటే రిఫ్రాక్టెడ్ రే అంటాం. అండ్ an imaginary line drawn at point of incidence is called normal. The angle between normal and incident ray is called incident angle of incidence, and the angle between normal and refracted ray is called angle of refraction. ఈ పాయింట్స్ అనేవి మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం. అండ్ రిఫ్రాక్ట్ సంబంధించిన 3 యాక్టివిటీస్ కూడా చూసాం. నెక్స్ట్ మూవ్ టు ది లెక్చర్ 2. టుడే టాపిక్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని షార్ట్ ఫామ్ లో RI తో రిప్రజెంట్ చేసుకుందాం. RI గా రాసుకుంటాం. అండ్ N అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ n తో రిప్రజెంట్ చేస్తాం. ఇంకా చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. సో వాక్యూమ్ కి స్పీడ్ ఆఫ్ లైట్ ఏ మీడియం లో అయితే లైట్ ట్రావెల్ అవుతుందో ఆ మీడియం కి రేషియోని ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. రాసుకోండి. ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ లైట్ in vacuum to the speed of light in that medium. Is called a refractive index. Refractive index also called absolute refractive index. Absolute refractive index. సో ఈ రేషియోని మ్యాథమెటిక్స్ ఎలా రాస్తామంటే దట్ ఈస్ N is equal to రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని N తో రిప్రజెంట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ని C తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ని V తో రిప్రజెంట్ చేస్తాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఇది N is equal to C by V. సో నోట్ రాసుకోండి. ఇక్కడ నోట్ స్పీడ్ ఆఫ్ లైట్
in vacuum is 3 into 10 power 8 meter per second. వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ ఎంత ఉండొచ్చు అంటే ఇట్ ఈస్ అబౌట్ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్స్ లో రాయాలంటే 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే లైట్ అనేది వాక్యూమ్ లో ఒక సెకండ్ లో ఎంత దూరం వెళ్తుంది? 3 lakhs కిలోమీటర్స్ లేదా 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ సి. క్యాపిటల్ సి తో ఏం చేస్తాం? డినోట్ చేస్తాం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే దీంతో ఎంత రిప్రజెంట్ చేస్తాం? ఇది ఏమంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం కి మధ్యలో రేషియో ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది కూడా స్పీడ్ ఆఫ్ లైట్, ఇది కూడా స్పీడ్ ఆఫ్ లైట్. యూనిట్స్ సేమ్, మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఏమైనా యూనిట్స్ ఉన్నాయా అంటే ఏం యూనిట్స్ ఉండదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఇంపార్టెంట్ బిట్ ఇది అప్మాన్ అడుగుతుంటారు, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలి? నో యూనిట్ కి సెలెక్ట్ చేసుకోవాలి. రాసుకున్నారా? అది నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినేషన్ అయిపోయింది అండ్ దీని యూజ్ ఏమో ఒకసారి తెలుసుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ షార్ట్ ఫామ్ లో రాస్తాను, RI అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏం యూజ్ అంటే ఇట్ గివ్స్ అస్ అన్ ఐడియా హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. ఒక మీడియం లో ఒక ఐడియా తెలియజేస్తుంది ఏది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. ఎంత ఫాస్ట్ లేదా ఎంత స్లోగా లైట్ రే అనేది ట్రావెల్ అవుతుంది అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు ఒక ఐడియా అనేది తెలియజేస్తుంది. సో రాసుకోండి, ఇట్ గివ్స్ us an idea that how fast or how slow it travels in a medium. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ అనేవి మనకు ఒక మీడియం లో లైట్ అనేది ఎంత ఫాస్ట్ లేదా ఎంత స్లోగా ట్రావెల్ అవుతుందో అనేది ఒక ఐడియాని ఇస్తుంది. సో కొన్ని వాల్యూస్ చూద్దాం. పేజ్ నెంబర్ తీయండి, 47 తీయండి. 47 లో డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని చూడండి, దీంట్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్, ఎయిర్ యొక్క వాల్యూ ఎంత అంటే 1.003. వాటర్ ఎంత చెప్పండి? 1.33. ఐస్ 1.31. కెరోసిన్ 1.44. బెంజిన్ 1.50. కార్బన్ డైసల్ఫైడ్ 1.63. రూబీ గ్లాస్ 1.71. డైమండ్ 2.42. These are the some refractive index values of different materials. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. మీరు పేజ్ నెంబర్ 47 లో టేబుల్ ఉంది, చూడొచ్చు. ఇక్కడ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్ లో అడుగుతుండేది డైమండ్, వాటర్, బెంజిన్, ఇవి ఎక్కువగా బిట్స్ లో అడుగుతుంటారు. కాకపోతే ఇవే అడుగుతారు అనేది చెప్పలేం మనం. టేబుల్ అంతా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ వాల్యూస్ ని, ఇక్కడ బోర్డు పైన ఉండే వాల్యూస్ ని మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు దీంట్లో చెప్పండి, లైట్ దేంట్లో స్పీడ్ గా వెళ్తుంది? ఏ మీడియంలో లైట్ అనేది స్పీడ్ గా వెళ్తుంది? ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. దేంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మాక్సిమం? ఏ. ఎందుకు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ ఉండే వాటిలోనే తక్కువగా
ఉండేది 8 కాబట్టి. అండ్ దేంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మినిమం గా ఉంటుంది. ఇట్స్ డైమండ్. ఇక్కడ ఉండే వాల్యూస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎవరికి ఎక్కువగా ఉందంటే డైమండ్ 2.42. అంటే ఈ వాల్యూస్ ని మనం చూసి మనం ఏం డిసైడ్ చేయొచ్చు, ఇది రేరర్ మీడియమా, ఇది డెన్సర్ మీడియమా, దేంట్లో లైట్ అనేది స్పీడ్ గా వెళ్తుంది, దేంట్లో లైట్ అనేది స్లోగా వెళ్తుంది అనేది చెప్పచ్చు. నోట్ చేసుకోండి ఇవి. అండ్ పేజ్ నెంబర్ 47 లో మరికొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవి ఒకసారి రెఫర్ చేయండి. 47th ఏంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ద రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈస్ 3/2. రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంత ఇచ్చాడు? 3/2. దెన్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డాష్. చెప్పండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 3/2. ఏం కనుక్కోవాలి? స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఇది కనుక్కోవాలి. ఫార్ములా ఏమి? We know that n is equal to c/v. n వాల్యూ ఎంత ఇచ్చాడు? 3/2. c వాల్యూ ఎంత? 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. సో v కనుక్కోవాలి. v ని ఈజ్ ఈక్వల్ టు సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. డినామినేటర్ ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది. ఫ్రాక్షన్ ఉంది అప్పటికే ట్రాన్స్ఫర్ చేయండి, రెసిప్రోకల్ అవుతుంది. అంటే 3/2 ఏమైపోతుంది? 2/3 అవుతుంది. ఇక్కడ ఏముంది ఆల్రెడీ? 3 into 10⁸. 3 get cancelled. v is equal to 2 into 10⁸ మీటర్ పర్ సెకండ్. SI యూనిట్ ఆఫ్ స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్. పేజ్ నంబర్ 60, క్వశ్చన్ నంబర్ 2. The speed of the light in a diamond is 1,24,000 km/s. Find the respective index of the diamond of the speed of light in air is 3 lakhs per second. కిలోమీటర్స్ పర్ సెకండ్. చూడండి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1,24,000. అదే విధంగా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎంత ఇచ్చాడు? 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలి. సి ఉంది, వి ఉంది, ఎన్ కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. సో ముందు ఇచ్చింది రాసుకోండి. గివన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఎంత ఇచ్చారు చెప్పండి? ఇది వి. 1,24,000 kilometers per seconds. Next, speed of light in air is 3 lakhs kilometers per second. చూడండి ఇక్కడ ఎయిర్ వాల్యూ వచ్చేసి 1.003 కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏముంటుంది? 1K కదా. 1.0003 అనేది 1K అప్రాక్సిమేట్ గా ఉంటుంది. అందుకనేసి మనం ఎక్కడ ఎయిర్ కి వాక్యూమ్ కి స్పీడ్ ఆఫ్ లైట్ ఏం తీసుకుంటామంటే 3 lakhs kilometers per second తీసుకుంటాం. అండ్ లేదా మీటర్స్ పర్ సెకండ్ లో అయితే 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. అండ్ ఏం కనుక్కోవాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ n is equal to కనుక్కోవాలి. సో మనకు ఫార్ములా తెలుసు. we know that n is equal to c/v. c ఎంత? 3 lakh. v ఎంత? 1,24,000. క్యాన్సిలేషన్ చూడండి. 3 zeros వెళ్ళిపోతాయి. అండ్ దేంతో క్యాన్సిల్ అవుతాయి? 4 తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 3 12, 4 1 4, 4 7 28, 2 రిమైన్ అవుతుంది. 4 5 20. సో ఎంత వచ్చింది? 75/2
31 వచ్చింది. ఇది మై బిందు చేతురాది ఎన్ని 75 31 ఇది 31 తో 2 1 जा 2 2 3 जा 6 సో 5 లో 2 పోతే 3 7 లో 6 పోతే 1 సో పాయింట్ పెట్టండి 0 వేసుకోండి 130 అవుతుంది 31 4 जा 4 1 जा 4 4 3 जा 12 124 ఎంత మిగులుతుంది 6 సో 60 ఎన్నిసార్లు పోతుందంటే 1 టైం సో 31 సో ఇక్కడ ఆన్సర్ ఎంత n is equal to 2.41 సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఎంత వచ్చింది n is equal to 2.41 ఇంకా మనం అక్కడ వాల్యూ వస్తే కంటిన్యూ చేస్తే సో మీకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 2.419 వస్తుంది విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.43 ఇంకా కంటిన్యూ చేశారనుకోండి సో 2.419 వస్తుంది ఈ 2.419 అనేది 2.42 కి ఈక్వల్ గా ఉంది కదా దగ్గరగా సో 2.4 నెక్స్ట్ టాపిక్ ఉంది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 relative refractive index N21 so అనేది relative refractive index ఏమంటే it is the ratio between the refractive index of second medium to the refractive index of first medium so refractive index of second medium కి refractive index of first medium కి రేషియో ని ఏమంటామంటే relative refractive index అంటాం రాసుకోండి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 is equal to refractive index of second medium to the refractive index of first medium సో మామూలుగా జనరల్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ని N1 అనుకుంటాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం ని N2 అనుకుంటాం ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది N2/N1 డెఫినేషన్ గా రాసుకోవాలంటే ద రేషియో బిట్వీన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం టు ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ఇస్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ లో ఫస్ట్ మీడియం ని N1 అనుకుంటాం సెకండ్ మీడియం ని N2 అనుకుంటాం అండ్ సో ఆన్ రాసుకోండి నెక్స్ట్ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది సో ల్యాబ్ యాక్టివిటీ ఏమంటే అబ్టైనింగ్ ఏ రిలేషన్ బిట్వీన్ angle of incidence angle of incidence and angle of refraction. Next lab activity ఏమంటే obtaining a relation between angle of incidence and angle of refraction. Angle of incidence కి angle of refraction కి మధ్య ఏం రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ని మనం ఏం చేయాలి ఇప్పుడు రాబట్టాలి లేదా ఆర్ prove that sin I by sin R is equal to constant. సో sin I వాల్యూస్ sin R వాల్యూస్ కొద్దిగా మీకు ట్రిగ్నోమెట్రీలో 10th క్లాస్ లో స్టాండర్డ్ వాల్యూస్ అనేవి మీరు నేర్చుకుంటారు ఏమన్నా వచ్చిన అదే స్టాండర్డ్ వాల్యూస్ వచ్చింటాయి 0 30 45 60 90 ఇలా వచ్చింటాయి అండ్ 15 20 30 ఇవన్నీ ఎలా అంటే అవి ఇంటర్మీడియట్ లో మీకు వస్తాయి కానీ ఇక్కడ మనము ఒక ఈ సైన్ టేబుల్ ఉంటుంది సైన్ టేబుల్ తీసుకొని వాల్యూస్ ఎలా చేయాలి ఎలా చూడాలి దాన్ని ఎలా నోట్ చేసుకోవాలి ఒక రోజు క్లాస్ లో చెప్పుకుందాం ప్రస్తుతానికి ఈ టాపిక్ వినండి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలంటే sin I by sin R అనేది కాన్స్టెంట్ అనేది ప్రూవ్ చేయాలి మనం ప్రూవ్ చేయాలంటే దీనికి సంబంధించిన మెటీరియల్స్ కావాలి కదా ఆ మెటీరియల్స్ ఏమంటే ఒకసారి చూడండి ఏమేమి ఎక్కడ ఉంది
To prove that మీరు రాసుకోండి టైం అవుతుంది. sin I by sin r is equal to కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాలంటే we need some materials required. ఈ యాక్టివిటీని ప్రూవ్ చేయాలంటే ఏం మెటీరియల్స్ కావాలంటే సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, laser light, scale, protractor, white paper. సో ఏమేమి కావాలి మనకి? సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ కావాలి, లేజర్ లైట్ కావాలి, స్కేల్ కావాలి, ప్రొట్రాక్టర్ కావాలి అండ్ వైట్ పేపర్ కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి. టేక్ ఏ పేపర్ తీసుకొని మార్క్ ది యాంగిల్స్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఫస్ట్ పాయింట్ రాయండి. ప్రొసీజర్. సో టేక్ ఏ white paper and measure and mark the angles as shown in the figure. ఈ యాక్టివిటీ మనం చేద్దాం. వాల్యూస్ ఎలా చూడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ లో. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకొని వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం అండ్ sin I by sin r అనేది కాన్స్టెంట్ వస్తుందా లేదా అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. చూడండి డయాగ్రామ్ చూడండి. సో పేపర్ లో ఇలా 2 లైన్స్ ని డ్రా చేయండి. ఒకటి హారిజాంటల్, ఒకటి వర్టికల్. హారిజాంటల్ లైన్ ని MM అని పేరు ఇవ్వండి. దీన్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ లైన్ అంటాం. ఇంటర్ఫేస్. అండ్ దీన్ని NN అనండి. NN లైన్. అండ్ ఎక్కడైతే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ O అనండి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ని O అనండి. ఇప్పుడు ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఎలా ప్లేస్ చేయాలంటే ఈ విధంగా ప్లేస్ చేయండి. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఇలా మామూలుగా గ్లాస్ డిస్క్ ఇలా ఉంటుంది సర్క్యులర్ గా. దీంట్లో హాఫ్ అనేది ఏమంటే సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్. వాల్యూస్ బాగా రావాలంటే దీని యొక్క డయామీటర్ అంటే దాని మందం ఎంత ఉండాలంటే మినిమం 2 సెంటీమీటర్స్ ఉండాలి. 2 సెంటీమీటర్స్ ఉంటే వాల్యూస్ అనేవి బాగా వస్తాయి. సరేనా? ఇవి సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఇలా ప్లేస్ చేశాను. యాంగిల్స్ ఎలా మెజర్ చేయాలంటే ఇది 0 డిగ్రీస్. ప్రొట్రాక్టర్ తీసుకోండి. 0 ఇదేమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ 10, 20, 30, 40 అండ్ సో ఆన్ 90 వరకు ఇలా మెజర్ చేయండి. అండ్ ఈ పక్క ఇక్కడ నుంచి 0 తీసుకోండి. ఇది 90, 20 అండ్ సో ఆన్ 30, 40, 50 అండ్ సో ఆన్. ఈ విధంగా యాంగిల్స్ అనేవి మెజర్ చేయండి. అంటే ఈ సైడే 0 నుంచి 90 వరకు, ఈ సైడే 0 నుంచి 90 వరకు. మనం లైట్ రే ఎలా ప్రొజెక్ట్ చేస్తామంటే ఇలా ప్రొజెక్ట్ చేస్తాము. సో లైట్ రే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేసాను, ఇక్కడ 20 డిగ్రీస్ వేసాను. ఇలా వెళ్ళిన లైట్ రే ఏమవుతుందంటే కాస్త బెండ్ అయి నార్మల్ కి టువర్డ్స్ బెండ్ అవ్వాలి. అదేనా నేర్చుకున్నాం. నార్మల్ కి టువర్డ్స్ బెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం వేసిన యాంగిల్స్ ఏమవుతాయంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతాయి. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ నుంచి అదర్ సైడ్ వచ్చిన రే ఎక్కడో ఏదో యాంగిల్ దగ్గర వస్తుంది. ఈ యాంగిల్స్ ఏమవుతాయంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలా మనం ప్లేస్ చేయాలంటే ప్లేస్ ఏ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ whose diameter coincides with the MM line. డయామీటర్ ఏమవ్వాలి? ఈ MM లైన్ కి కోయిన్సైడ్ అవ్వాలి. అండ్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్ విత్ ది పాయింట్ O. డయామీటర్ అంటే మందం ఉంటుంది చూడండి. ఇక్కడ MM లైన్ కి ఇలా కోయిన్సైడ్ అవ్వాలి. అండ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటర్ అనేది పాయింట్ O కి ఏమవ్వాలి? కోయిన్సైడ్ అవ్వాలి. ఇప్పుడు
సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క సెంటర్ ఎట్లా కనుక్కోవాలంటే దీని లెంత్ కనుక్కోండి. ఫస్ట్ స్కేల్ తీసుకొని డివైడెడ్ బై 2 చేయండి. ఇక్కడ సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, రాసుకోండి. ప్లేస్ నౌ ప్లేస్ ది సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ whose diameter coincides with the interface line MM and its center coincides with the point O. సో మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ ఎలా ప్లేస్ చేయాలంటే డయాగ్రామ్ లో ఆ యాంగిల్స్ మెజర్ చేసుకున్న తర్వాత డయామీటర్ అనేది ఎంఎం లైన్ కి టచ్ అవ్వాలి. అదే విధంగా గ్లాస్ పీస్ యొక్క సెంటర్ అనేది O అనే పాయింట్ కి ఏం అవ్వాలి, కోయిన్సైడ్ అవ్వాలి. తర్వాత ఏం చేయాలంటే లేజర్ లైట్ ని ప్రొజెక్ట్ చేయాలి. ఫైనల్ రబ్ చేసేదా? ఇప్పుడు చూడండి, లేజర్ లైట్ ని ఎలా సెండ్ చేయాలంటే ఫస్ట్ ఒక 15 డిగ్రీ యాంగిల్స్ తో సెండ్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి పోవాలంటే O అనే పాయింట్ నుంచి పోవాలి. ఫస్ట్ మీరు 15 డిగ్రీస్ యాంగిల్స్ కి లేజర్ లైట్ వేయండి, సెండ్ చేయండి. అంటే మీరు కాస్త ఇట్లా లిఫ్ట్ చేయండి. ఇది లేజర్ లైట్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 20 డిగ్రీస్ కి యాంగిల్ ఉంది, ఇలా పెట్టండి, కాస్త ఇట్లా లిఫ్ట్ చేయండి. ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? అది ఖచ్చితంగా O అనే పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. మరి మీరు ఇలా లిఫ్ట్ చేసినారనుకోండి, ఈ గ్లాస్ డిస్క్ నుంచి లైట్ రే ఆ సైడ్ నుంచి బయటికి వస్తుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది. ఇక్కడ బయటకు వచ్చిన యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, సెండ్ ఏ లేజర్ లైట్ మేకింగ్ 15 degrees angle and must passes through the point O. O అనే పాయింట్ నుంచి ఏమవ్వాలి? ఖచ్చితంగా అక్కడి నుంచి పాస్ అవ్వాలి. నౌ మెజర్ ది కరెస్పాండింగ్ angle of refraction. Now measure the corresponding angle of refraction from the other side of glass disc and note in the below table. ఆ వాల్యూని ఏం చేయాలి? బిలో టేబుల్లో మనం నోట్ చేసుకోవాలి. అర్థమైందా ఇది వరకు? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 15 డిగ్రీస్ కి ఒకటి మనం చేసాము. తర్వాత డూ ద సేమ్ యాక్టివిటీస్ ఫర్ వేరియస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. ఎవ్రీ టైమ్ మెజర్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది glass disc and record its values in the given table. So we next cheyali. Next line di do the same activity, do the same for various angles of incidence 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees and 60 degrees. And note the corresponding angles of refraction
in the table. ఇప్పుడు టేబుల్ చూడండి, I R sin I sin R sin I by sin R. ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎంటీగానే వదిలేస్తాం, టేబుల్ వేసి వదిలేస్తాం. ఐ వాల్యూస్ మనమే కదా సెట్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనమే 15, 20, 30, 40, 50 అంటే 60. అండ్ ప్రతిసారి ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ ఇక్కడ వస్తాయి, నోట్ చేసుకోవాలి. సైన్ ఐ వాల్యూస్ కనుక్కోవాలి, సైన్ ఆర్ వాల్యూస్ కనుక్కోవాలి, సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ అనేవి కనుక్కుంటే మీకు ఏమొస్తుందంటే ఒక యూనిక్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్. సో ఇక్కడ వాల్యూస్ ఏమి ఉండవు, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే వస్తాయి, అవి తర్వాత చేద్దాం. నెక్స్ట్ అబ్జర్వేషన్. ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ వాల్యూస్ అన్ని మారుతా వస్తాయి, కానీ ఇక్కడ రేషియో మాత్రం ఏమొస్తుంది, ఒకే వాల్యూ వస్తుంది, కాన్స్టెంట్ వాల్యూస్ వస్తుంది. వి అబ్జర్వ్ దట్ sin I by sin R is constant. ఏం అబ్జర్వ్ చేస్తాం మనం, sin I by sin R అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. రిజల్ట్ లాస్ట్ వచ్చేసి రిజల్ట్. హెన్స్ ది ఎక్స్పెరిమెంట్ ఈస్ proved. Hence the experiment is proved. Simple activity. So ఇది థియరిటికల్ గా సింపుల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్ గా చేస్తే మళ్ళీ మీకు తెలుస్తుంది 2 గంటలు పడుతుందో, 4 గంటలు పడుతుందో, 6 గంటలు పడుతుందో. సో మ్యాథమెటిక్స్ బాగా నాలెడ్జ్ ఉంటే ఫాస్ట్ గా చేస్తారు. లేదంటే హోంవర్క్ ఇచ్చామంటే వాల్యూస్ వేసుకొని ఇంటికి పోయి ఏం చేస్తారు, క్యాలిక్యులేటర్ లో వేసుకొని వచ్చేస్తారు. చూడండి ఒకసారి రికాల్ చేద్దాం. యాక్టివిటీ ఏమంటే, సో సెమీ సర్క్యులర్ గ్లాస్ డిష్ తీసుకోవాలి. డయాగ్రామ్ లో చూపిన విధంగా దాని డయామీటర్ ఎంఎం లైన్ కి కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అండ్ ఆ గ్లాస్ డిష్ యొక్క సెంటర్ అనేది ఓ పాయింట్ కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. తర్వాత లేజర్ లైట్ ని ఓ పాయింట్ నుంచి పాస్ చేయాలి 15 డిగ్రీ యాంగిల్ చేస్తూ. ఈ 15 డిగ్రీ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది. తర్వాత లేజర్ లైట్ డిస్క్ నుంచి బయటికి వస్తుంది అదర్ సైడ్ నుంచి, ఆ యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. తర్వాత సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి ఈ యాంగిల్స్ తో. ప్రతిసారి ఆర్ వాల్యూస్ నోట్ చేసుకోవాలి అండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేస్తామంటే ప్రతిసారి ఇక్కడ ఆన్సర్స్ ఎలా వస్తాయి, యూనిక్ ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రేషియో అనేది ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది మనకి ఏం ఇస్తుందంటే, ఇట్ గివ్స్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. ఏమిస్తాయి ఈ వాల్యూస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ని మనకి అందిస్తారు. ఆ యూనిక్ వాల్యూస్ ఏమవుతాయంటే ఇట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. సో హోప్ టు అండర్స్టాండ్ టుడేస్ యాక్టివిటీ. టుమారో విల్ కంటిన్యూ విత్ another activities.